కృష్ణ పరమాత్మ చీరలోన గొప్పతనము తెలుసుకో, ఈ చీర కట్టి ఆడ జన్మ పెంచుకో. ఎంత విలువైన చీర నువ్వు కొనుక్కొని కట్టుకుంటే అవసరం లేదు. ఆ చీర ఏ విధముగా కట్టుకున్నావో అది మనకు అవసరము. స్త్రీ చీర కట్టుకున్నది ఒక ముఖము కనిపించాలి, గాజులు తొడిగే వారికి చేతులు కనిపించాలి, చెప్పులు ధరించుకుని పాదాలు కనిపించాలి. ఆ విధమైన ఏ స్త్రీ కట్టుకున్న చీర ఆమె అందాన్ని రంభ, ఊర్వశి, మేనక, సతీ, సావిత్రి, లక్ష్మీదేవి, పార్వతి, గావిత్రి అటువంటి దేవతలకు మొక్కినట్టు మనము ప్రార్థించాలి. ఏ స్త్రీ అయితే ఆ చీర ఎలా కట్టుకోవాలి అలా కట్టుకుపోని స్త్రీ పాపాత్ములుగా భావించవచ్చు. ఈ భారత రాజ్యానికి స్త్రీ అంటే మహావృక్షము. అటువంటి స్త్రీకి మనము ప్రార్థించాలి. ఇటువంటి స్త్రీకి ఎంత దూరములో ఉంచాలి, అది ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం అనుకోవచ్చు.